ఆ ముస్లింని ఇట్లా తయారు చేసేసి మదర్సాలు. ఎస్, మదర్సాలు. నేను మీ యొక్క పాడ్కాస్ట్ ద్వారా ఈ ముస్లిం తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి కూడా ఏంటంటే, మీ పిల్లల్ని మదర్సాల్లోకి పంపకండి. మదర్సా ఎడ్యుకేషన్ దేనికి? నీకు ఒక ఎంఎన్సీలో జాబ్ చేయాలంటే మదర్సా ఎడ్యుకేషన్ అవసరమా? లేదా ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలంటే మదర్సా ఎడ్యుకేషన్ అవసరమా? మదర్సా ఎడ్యుకేషన్ దేనికి? మదర్సాకి పోయిన పిల్లలు ఒక యాంటీ నేషనల్ అవుతున్నారు, యాంటీ రిలీజియస్ అవుతున్నారు, యాంటీ సోషల్ అవుతున్నారు, వాళ్ళ యాటిట్యూడ్స్ యాంటీ భారత్ అవుతున్నాయి. మీ తప్పు కాదు, మీ పిల్లల్ని మదర్సాలో అట్లా ట్రైన్ చేస్తున్నారు. దయచేసి అది మీరు గమనించాలి. అంటే ఏ బేసిస్ మీద మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చే వాళ్ళందరినీ చూస్తే చూడన్న, లాస్ట్ 20 ఏళ్లలో మదర్సా ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసినా కూడా, ఇప్పుడు నిన్నగాక మన ఓల్డ్ సిటీలో ఒకడు కత్తి పట్టుకొని చల్ అందరిని వేసేస్తాం. ఏంది ఇది? అంతకుముందుకు ఐ లవ్ మొహమ్మద్ బరేలి ఇష్యూ జరిగినప్పుడు ఈ చంద్రాయణగుట్టలో ముగ్గురు హోటల్ ఐ లవ్ మొహమ్మద్ పోస్ట్ పెట్టి, యోగి तुम यूपी है इसीलिए बच गया, अगर तेलंगाना में है तो हम देख लेंगे आपको. क्या है? कहाँ से आ रही है యాటిట్యూడ్? ప్రాబ్లం ఏంటంటే అన్న, ఖురాన్లో ప్రాబ్లం ఉంది. ఆ ఖురాన్ని మదర్సాలో చాలా స్ట్రాంగ్గా బోధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఖురాన్లో చాప్టర్ నెంబర్ 9 5th వర్స్ ఏమంటుందంటే, విగ్రహారాధన చేసేటోళ్ళని నరికేయండి, బహుదేవత ఆరాధన చేసేటోళ్ళని నరికేయండి. ఇది చెప్తుంది ఖురాన్. ఇది ఒక పవిత్ర గ్రంథం పేరుతో ఇంత హింసను బోధిస్తుంది ఖురాన్. ఇదే చెప్తారు వాడికి మదర్సాలో. వాడు బయటకు వచ్చి ఎట్లా తయారవుతాడు కదా? మంచి లేదంటలేనన్నా, మంచిని చెప్పేటోడు కావాలి కదా. మంచిని చెప్పేటోడు. నిన్ను 6 ఏళ్ళు 7 ఏళ్ళ వయసులో నీకు మదర్సాలో పడేస్తే వాడి గ్రోయింగ్ ఇయర్స్, అక్కడి నుంచి ఒక 20 ఏళ్ళు, ఒక 10-12 ఏళ్ళు వాడు మదర్సాలో ఉంటే నీకు ఎవడు ట్రైన్ చేస్తున్నాడు, ఎట్లా ట్రైన్ చేస్తున్నాడు? పాలస్తీనాన్ని ప్రేమించండి, పాకిస్తాన్ని ప్రేమించండి, భారతదేశాన్ని అసహించుకోండి, హిందువులను అసహించుకోండి, వేరే మతాలను అసహించుకోండి. ఇలా మనం చూస్తున్నాం. యూకే పరిస్థితి ఏంది, అమెరికా పరిస్థితి ఏంది, లండన్ పరిస్థితి ఏంది, ఎన్ని దేశాల పరిస్థితి చూస్తున్నాం. పాపులేషన్ పెరిగేదాకా ఒకలాగా, పాపులేషన్ పెరిగిన దాకా ఇంకొకలాగా. మీరు అదే ఖురాన్లో 9th చాప్టర్ 29th వర్స్ చూస్తే కూడా, ఫైట్ ది నాన్ బిలీవర్, ఎవరైనా అల్లాని నమ్మకపోతే వాడితో యుద్ధం చేయండి. ఇది ఎట్లా పవిత్ర గ్రంథం అవుతుంది? ఇది ఎట్లా శాంతిని బోధించే గ్రంథం అవుతుంది అన్న?